హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి మన సొంత రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవసాయ శాఖకి సంబంధించి ప్రభుత్వ సంస్థలో ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎటువంటి ఎగ్జామినేషన్ లేకుండా డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ అయితే కల్పిస్తున్నారు. ఆన్లైన్లోనే అప్లై చేయాలి, ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు. 45 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. మేల్ అండ్ ఫీమేల్ అందరు కూడా ఎలిజిబుల్ అయ్యి వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు జాబ్లో పోస్టింగ్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది. మంచి సాలరీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి సో మాకు అర్జెంటుగా ప్రభుత్వ సంస్థలో జాబ్ కావాలి అని చెప్పేసి అనుకుంటున్న వాళ్ళు వీడియోని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఎండ్ వరకు అయితే చూడండి. సో చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీరు లైక్ చేస్తే ఎటువంటి రూపాయి ఖర్చు అయితే ఉండదు. సో కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి ఒక చిన్న సపోర్ట్ అనేది ఇవ్వండి. సో మీరు లైక్ చేస్తే ఏంటంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ ప్రొవైడ్ చేయడానికి నాకు కూడా కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. సో కాబట్టి లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డీటెయిల్స్లోకి వెళ్లే ముందు ఒక చిన్న అప్డేట్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పర్మనెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకి సంబంధించి గవర్నమెంట్ నుంచి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ మన ఛానల్లో ఈ జాబ్స్ గురించి కంప్లీట్ డీటెయిల్స్తో వీడియో పెట్టాను. ఇంకా చూడని వారు ఇక్కడ మీకు పైన కార్డ్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా చూసేసి వెంటనే ఆన్లైన్లో అప్లై చేయండి. గాయస్, ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసీఏఆర్ ప్రభుత్వ వ్యవసాయ శాఖకి సంబంధించినటువంటి సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి ఈ యొక్క ఉద్యోగాలకి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్కి మీరు ఇండియన్ సిటిజన్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా ఇలా మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే ఈ నోటిఫికేషన్కి అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లోనే క్లియర్గా ఇచ్చారు. ఈ జాబ్స్కి సంబంధించి మనకి సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే సో మీరు ఆన్లైన్లో గూగుల్ ఫామ్ అనేది ప్రొవైడ్ చేశారు సంస్థ వాళ్ళు. అది ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి అంతే. సో షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా మీకు ఇంటర్వ్యూకి అయితే పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ సెలక్షన్ అనేది ఎలా జరుగుతుందంటే ఇక్కడ మీకు ఎలాంటి రాత పరీక్ష అనేది ఉండదు, ఎటువంటి స్కిల్ టెస్ట్ ఉండదు, అండ్ అలాగే మీకు ఎటువంటి ఫిజికల్ టెస్ట్ కూడా ఏమీ ఉండవు అన్నమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి ఫీల్డ్ అసిస్టెంట్తో పాటు యంగ్ ప్రొఫెషనల్ 1కి సంబంధించి జాబ్స్ని అయితే భర్తీ చేస్తున్నారు. ఇక్కడ టోటల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 52 వేకెన్సీస్ అయితే ఉండడం అయితే జరిగింది. ఈ పోస్టులకి సంబంధించి ఇక్కడ సెలక్షన్ అనేది ఎలా చేస్తారంటే మీ క్వాలిఫికేషన్లో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా అభ్యర్థులను అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో దాన్ని బేస్ చేసుకొని డైరెక్ట్గా మీకు 50 మార్కులకి ఇంటర్వ్యూ కండక్ట్ చేసేసి ఈ జాబ్స్కి సంబంధించి అయితే సెలక్షన్కి అయితే కన్సిడర్ చేస్తాము అని చెప్పేసి ఇక్కడ నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీకు పోస్టింగ్ కూడా వితిన్ ఫ్యూ డేస్లోనే మీకు సెలక్షన్ చేసి పోస్టింగ్ కూడా ఇస్తున్నారు. అంటే వితిన్ 10 డేస్లోనే మీరు జాబ్లో కూడా సెలెక్ట్ అయ్యి వర్క్ కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ కింద ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ వచ్చేసి మ్యాక్సిమం 45 ఇయర్స్ వరకే ఛాన్స్ కల్పిస్తున్నారు. మినిమం ఏజ్ వచ్చేసి 21 ఇయర్స్ అయితే ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారం మీకు ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉంటాయి. ఓబీసీ వాళ్ళకి +3 ఇయర్స్ అంటే ఓబీసీ వాళ్ళు 48 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ వాళ్ళైతే మాత్రం 50 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే 55 ఇయర్స్ అయినా కూడా ఎలిజిబుల్ అనమాట. సో చాలామందికి ఇక్కడ ఆపర్చునిటీ అనేది వీళ్ళు కల్పిస్తున్నారు. ఈ పోస్టులకి సంబంధించి మనము ఎలా అప్లై చేయాలి అంటే ఆన్లైన్ విధానంలోనే అప్లై చేయాలి. 4th జూలై వరకు ఛాన్స్ ఉంది. ఇంకా అంటే మనకి ఎక్కువ టైం అయితే లేదు, జస్ట్ ఇంకా 2 డేస్ మాత్రమే టైం ఉంది. కాబట్టి ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా, మీరు వీడియో చూసిన వెంటనే అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి ప్రయత్నం చేయండి. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి పోస్టింగ్ వచ్చేసి 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి మన హైదరాబాద్ రాజేంద్ర నగర్కి సంబంధించినటువంటి ఏరియా ఏదైతే ఉందో అక్కడ మనకి సంస్థకి సంబంధించి ఇన్స్టిట్యూట్ అనేది ఉంది. అక్కడే మనకి పోస్టింగ్ అనేది ఇస్తాము అని చెప్పేసి కూడా నోటిఫికేషన్లో సో వాళ్ళే క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు. మీరు వేరే ఎక్కడికో దూరంగా వెళ్ళి వేరే స్టేట్కి వెళ్ళి వర్క్ చేయాల్సినటువంటి పని లేదు. మన సొంత రాష్ట్రంలోనే మీరు చక్కగా ఈ జాబ్కి అయితే మనకి వర్క్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ టోటల్గా వేకెన్సీస్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఉన్నాయి కదా, ఈ ఫీల్డ్ అసిస్టెంట్ ఉద్యోగాలకి మంత్లీ మీకు 16,500 అనేది పే చేస్తారు. అలాగే యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి వేకెన్సీస్కేమో ఎవ్రీ మంత్ మీకు 30,000 రూపీస్ అనేది పే చేయడం అయితే జరుగుతుంది. మరిగా మనకి క్వాలిఫికేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టులకి అయితే మాత్రం మీరు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ అంటే ఇక్కడ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఏమీ అవసరం లేదు. జస్ట్ ఇక్కడ మనకి మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్స్ ఉండాలి. మీరు ఏ విభాగంలో డిగ్రీ పాస్ అయినా అప్లై చేయొచ్చు. అలాగే డిప్లొమా చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అలాగే బీటెక్ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంటుంది. దాంతోపాటు అగ్రికల్చర్ సబ్జెక్ట్స్లో
ప్లస్ 2 ఇయర్స్కి సంబంధించి వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళకి కూడా ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. ఇక్కడ మనకి 4 టైప్స్ ఆఫ్ క్వాలిఫికేషన్లో ఏది ఉన్నా కూడా మీకు ఎలిజిబుల్. ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి ఇచ్చారు కదా, ఇది మనకి మ్యాండేటరీ అయితే కాదు, వదిలేయండి. ఎసెన్షియల్ అంటే తప్పనిసరిగా ఉండాల్సినటువంటి అర్హత అన్నమాట. అలాగే యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి పోస్టులకి క్వాలిఫికేషన్స్ ఏముండాలి అంటే బీఎస్సీ డిగ్రీ అనేది చేసి ఉండాలి. అది ఏ డిపార్ట్మెంట్లో అంటే చెప్తాను. అగ్రికల్చర్ కానీ, హార్టికల్చర్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ, హోమ్ సైన్స్, కమ్యూనిటీ సైన్స్ ఈ డిపార్ట్మెంట్లో మీరు బీఎస్సీ డిగ్రీ కంప్లీట్ చేస్తే ఈ యొక్క పోస్ట్లకి సంబంధించి ఎలిజిబుల్ అనమాట. సో దీనికి సంబంధించి కూడా డిజైరబుల్ ఇచ్చారు, ఇది మనకి అవసరం లేదు. సో ఈ పోస్ట్లకి సంబంధించి ఇక్కడ మీరు ఏం వర్క్ చేయాలి ఆ డ్యూటీస్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తారు చూడండి. ఫీల్డ్ అసిస్టెంట్ పోస్ట్లకి సెలెక్ట్ అయినట్లయితే మీరు విలేజెస్కి వెళ్ళి గ్రామీణ స్థాయిలో పనిచేయాల్సి ఉంటుంది. విలేజెస్కి వెళ్ళి సర్వీస్ అనేవి కండక్ట్ చేయడము, అలాగే క్యాప్చరింగ్ వీడియో అంటే వీడియో క్యాప్చరింగ్ చేయడము, డేటా కలెక్షన్, డేటా ఎంట్రీ, రిపోర్ట్స్ని రెడీ చేయడము, ఈ యొక్క వర్క్ అనేది చేయాలి ఈ ఫీల్డ్ అసిస్టెంట్కి సెలెక్ట్ అయిన వాళ్ళు. యంగ్ ప్రొఫెషనల్స్కి సంబంధించి పోస్ట్లకి సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా సర్వీస్ చేయాల్సి ఉంటుంది. డేటా కలెక్షన్ సేమ్ వర్క్ ఉంటుంది, కాకపోతే వీళ్ళకి సంబంధించి అసిస్టెంట్గా అయితే ఈ యొక్క ఫీల్డ్ అసిస్టెంట్ వాళ్ళ వాళ్ళు ఉంటారనమాట. సో ఇది మనకి ఈ జాబ్స్కి సంబంధించి పోస్ట్ల డీటెయిల్స్, అలాగే మీరు ఏం వర్క్ చేయాలి, ఎంత సాలరీ పే చేస్తారు, ఏజ్కి సంబంధించి అన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేశారు. సో మనకి పోస్టింగ్ వచ్చేసి మాత్రం ఇక్కడ వేరియస్ లొకేషన్స్ ఉన్నాయి. మనకి పోస్టింగ్ మాత్రం 2 తెలుగు రాష్ట్రాల అభ్యర్థులకి హైదరాబాద్లోని మీరు పోస్టింగ్ పొందే అవకాశం ఉంది కాబట్టి సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మిస్ చేసుకోవద్దు. ఇక్కడ మెయిన్ ముఖ్యంగా ఏంటి అంటే మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అనేది ఏమీ ఉండాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడ మనకి ఫుల్ అడ్రస్ అనేది మెన్షన్ చేశారు చూడండి. ఎక్కడ అంటే ఇక్కడ పోస్టింగ్ ఎక్కడ ఇస్తారంటే చూడండి, ఏఐసిఆర్పి ఆన్ ఉమెన్ ఇన్ అగ్రికల్చర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ రీసెర్చ్ సెంటర్, ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ స్టేట్ అగ్రికల్చర్ యూనివర్సిటీ. ఇక్కడ మనకి ఏదైతే జయశంకర్కి సంబంధించి అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉందో సో అదే సంస్థలో మనకి పోస్టింగ్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. అక్కడే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది. సో 4th జూలై మాత్రమే లాస్ట్ డేట్. ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇది మనకి అఫీషియల్ వెబ్సైట్. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారు, అలాగే అప్లికేషన్ ఫామ్ ఇచ్చారు. సో ఇక్కడ అప్లికేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీకు గూగుల్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినటువంటి గూగుల్ ఫామ్లో ఇక్కడ మీకు పైన ఒక బాక్స్ కనిపిస్తుంది కదా చిన్నగా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ కొంచెం కిందికి వచ్చేసి ఇక్కడ యంగ్ ప్రొఫెషనల్ 1 ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ మీరు పోస్టులు అనేవి సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో సెలెక్ట్ చేసుకోండి. సో మీరు 2 రకాల పోస్టులకి ఎలిజిబిలిటీ ఉంటే 2 రకాల పోస్ట్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఫీల్డ్ అసిస్టెంట్ అని చెప్పేసి సెలెక్ట్ చేశాను. తర్వాత సో ఇందులో ఏ లొకేషన్కి అప్లై చేయాలనుకుంటున్నారు అంటే మీరు పోస్టింగ్ ఎక్కడ పొందాలనుకుంటున్నారో హైదరాబాద్ కాబట్టి మనది ఇక్కడ నేను హైదరాబాద్ పెట్టేశాను. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. మళ్ళీ ఇక్కడ పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వాలి. మీ యొక్క నేమ్ ఏంటి, ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్, తర్వాత ఏ స్టేట్లో జన్మించారు, మీ యొక్క ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, మీ కమ్యూనికేషన్ అడ్రస్, ఇవన్నీ కూడా మనము ఫిల్ చేయాలి. ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి. మనకి ఐడెంటిటీ కార్డులు, ఆధార్ కార్డు కానీ, ఓటర్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ కానీ ఏదైనా సరే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మీ క్యాస్ట్ ఏంటి సెలెక్ట్ చేసుకోవాలి. సో బీసీ వాళ్ళైతే ఓబీసీ, తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ని కూడా అప్లోడ్ చేయాలి. సో తర్వాత మీరు ఒకవేళ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళైతే ఎస్ లేకుంటే నో పెట్టాలి. సో ఈ విధంగా మీరు ఒకవేళ పీడబ్ల్యూడి వాళ్ళైతే ఎస్ పెడితే అది అప్లోడ్ చేయాలి, లేకుంటే అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ పైన క్లిక్ చేయాలి. ఈ విధంగా మనకి జస్ట్ 6 పేజెస్ ఉంది అప్లికేషన్ ఫామ్, అది మొత్తం ఫిల్ చేసి సబ్మిషన్ చేసేస్తే సరిపోతుంది. సో షార్ట్ లిస్ట్ అన్నట్లయితే సో వాళ్ళే మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు ఇంటర్వ్యూకి రమ్మని. సో ఇంటర్వ్యూకి అటెండ్ అయితే మీకు జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో చాలా అర్జెంట్ రిక్వైర్మెంట్ ఇది. అఫీషియల్ వెబ్సైట్ నుంచి మీకు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి క్లియర్గా అయితే చూపించాను. సో ఇంకా ఏమైనా డౌట్ ఉంటే ఈ జాబ్స్కి సంబంధించి నాకు కామెంట్ రూపంలో అయితే అడగండి. ఎలాంటి ఫీజు లేదు, ఎగ్జామ్ కూడా లేదు, జస్ట్ ఒక అప్లికేషన్ పెట్టాలి, షార్ట్ లిస్ట్ అయితే ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. సో ఇంత మంచి ఆపర్చునిటీ కాంట్రాక్చువల్ బేసిస్ అయినా కూడా సో వదులుకోకండి. ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలపండి. వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో డెఫినెట్గా లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.